ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి ఒక ఆర్ట్ స్టైల్ అనేది ఉంటుంది. నా ఆర్ట్ స్టైల్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నా. ఫస్ట్ అయితే కొన్ని డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నా. సరే ముందైతే డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్ చూద్దామని నెట్‌లో సెర్చ్ చేశాను. చాలా వరకు అయితే వెస్టర్న్ ఆర్ట్ స్టైల్సే వచ్చింది. సో మన ఇండియన్ ఆర్ట్ స్టైల్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఇంకొంచెం రీసెర్చ్ చేశాను. మన ఇండియాలోనే ఎంత మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ స్టైల్స్ ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ మన ఇండియన్ ఆర్ట్ స్టైల్ ట్రై చేద్దామని పీకాక్ కలంకారీ ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఈ వాటర్ కలర్ యూజ్ చేస్తున్నా, వాటర్ కలర్ పెన్సిల్. మస్టర్డ్ అండ్ మరూన్ తీసుకుందామని ఫస్ట్ అయితే ఇలా పెన్సిల్లో డ్రా చేసుకుంటున్నా, లైక్ బ్యాక్గ్రౌండ్ నాకు ఇలా కావాలని. నా ఐడియా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక మంచి కలర్ ఇచ్చి లైక్ మస్టర్డ్ బ్యాక్గ్రౌండ్లో లైక్ మెరూన్ పీకాక్ వేద్దామని అనుకుంటున్నా. కానీ వాటర్ కలర్ అయితే కొంచెం లైట్ షేడ్స్లోనే ఉన్నట్టుంది. ఇట్స్ ఓకే, లెట్స్ ట్రై. నా ఫస్ట్ కలంకారీ ఆర్ట్ అండ్ ఆల్సో ఫస్ట్ వాటర్ కలర్ పెన్సిల్ ఆర్ట్ ఇది. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్. చూద్దాం ఎలా అవుతుందో. పెన్సిల్లో అయితే నేను మార్క్ చేసుకున్నాను, లైక్ ఎక్కడెక్కడ నాకు మస్టర్డ్ కావాలి అండ్ కొంచెం డార్క్ బ్రౌనిష్ విత్ మస్టర్డ్ బ్లెండ్ చేయాలి. అండ్ మధ్యలో అయితే నాకు మెరూన్ పీకాక్ కావాలి, కానీ ఇదైతే పింక్ కలర్ వస్తుంది. ఇట్స్ ఓకే. సో ఇది వాటర్ బ్రష్, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇది ఇలా వాటర్ డ్రాప్స్ ఇలా పడుతుంది అండ్ వి జస్ట్ హ్యావ్ టు బ్లెండ్ ఇట్. ఆర్ట్ వీడియో చూసేకే కాదు కానీ చేస్తున్నప్పుడు కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ కలర్స్తో ప్లే చేయడం, కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ మిక్స్ చేస్తే ఆ బ్లెండ్ చేస్తుంటే వచ్చే కలర్స్, ఇట్ ఈస్ సో రిలాక్సింగ్. ఓకే, బ్లెండింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ పీకాక్ వేసుకున్నాము. అండ్ నేను ఎక్కువ ఎరేజర్ యూజ్ చేయను. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అయితే ఐ విల్ ట్రై టు కవర్ ఇట్ అప్ విత్ సమ్ అదర్ డిజైన్. నాకు బేసికలీ ఎరేజ్ చేసి మళ్ళీ డ్రా చేసి అంత ఓపికలే. సో ఐ విల్ ట్రై టు మోడిఫై దిస్. షేప్ ఓకేగా వచ్చింది, బట్ నేను తర్వాత డిజైన్ చేసేటప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటాను. సో పీకాక్ అవుట్లైన్ అయితే రఫ్గా అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న డిజైన్స్తో పీకాక్ని ఫిల్ చేద్దాం. ఇది స్టార్టింగ్లో అయితే అంటే స్టార్టింగ్ ఇలా డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను కదా, చిన్న చిన్న డిజైన్స్. వామ్మో ఇంకెప్పుడు అవుతుందా అని అనిపించింది. ఆ డిజైన్స్ వేస్తూ ఐ ఫెల్ట్ సో రిలాక్సింగ్. చాలా బాగా అనిపించింది. అంటే నేను యాక్చువల్లీ ఇది నేను 2 days వేసాను, లైక్ 1 hour అలా స్ప్లిట్ చేసుకొని. ఫస్ట్ డే 1 hour వేసాను. సెకండ్ డే నాకు ఎలా ఉన్నిందంటే ఎప్పుడెప్పుడు వేస్తాను, ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తానా, ఆ డిజైన్స్ ఇంకా మంచి డిజైన్స్ వేయాలి. అండ్ ఆ డిజైన్స్ ఒక్కొక్కటి కంప్లీట్ అవుతుంటే అంటే చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే ఈ పీకాక్ కానీ ఆ డిజైన్ కానీ వేసే ప్రాసెస్ నాకైతే చాలా బాగా అనిపించింది. లిటరలీ రిలాక్సింగ్గా ఉన్నింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే నేను ఫ్లోర్ మీద పెట్టుకొని చేశాను. సో ఫుల్ ఇలా బెండ్ అయ్యి చేశాను కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. సెకండ్ టైం వేసేటప్పుడు అయితే నేను టేబుల్ పైన పెట్టుకున్నా. సో ఇట్ వాజ్ క్వైట్ కంఫర్టబుల్. అంటే ఇది అంత పర్ఫెక్ట్ లేదు, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దట్. అండ్ కలంకారీ అంటే కొంచెం డార్క్ కలర్స్ లాగా ఉంటుంది కదా, మెరూన్, బ్లూ, గ్రీన్, స్టర్డ్ అలా. సో ఈ వాటర్ కలర్కి అయితే కొంచెం లైట్ కలర్సే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం కొంచెం డార్క్ చేసి ట్రై చేద్దామని అనుకుంటున్నా. అండ్ జనరల్గా కలంకారీ అంటే ఇలా పీకాక్ ఉంటుంది, పీకాక్ లోపల కలర్ వేస్తారు కదా. సో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా వేస్తున్నా. నాకు ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని ఉంటుంది, లైక్ కుకింగ్లో కానీ ఆర్ట్లో కానీ. అంటే ఒక్కొక్కసారి
బాగా వస్తుంది, ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ఎక్స్ప్లోర్. అండ్ ఈ లైక్ పెంటగన్ షేప్ ఎందుకు అంటే అంటే అందరూ స్క్వైర్, రెక్టాంగిల్ ఆర్ సర్కిల్ ట్రై చేస్తారు కదా, సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని పెంటగన్ లైక్ డైమండ్లో పీకాక్ లాగా అనుకున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఐ నెవర్ స్టాప్ మై సెల్ఫ్ ఎక్స్ప్లోరింగ్, లైక్ ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అని నేను అనుకోను. ఆల్వేస్ క్వశ్చన్, ఎందుకు ఇలానే ఉండాలి, ఇలా ఎందుకు చేయకూడదు అనేటట్టు ఉంటుంది. సో అదర్ థింగ్స్ ఐ కెన్ నాట్ చేంజ్, అట్లీస్ట్ నా ఆర్ట్లో ఐ క్యాన్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. సో అందుకని ఇలా యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ కలర్ వేసి తర్వాత డిజైన్ వేస్తున్నా. యాక్చువల్ కలంకారీ చూస్తే లైక్ క్లాత్స్లో చేస్తారు కదా, ఫస్ట్ డిజైన్ వేసుకొని ఆ డిజైన్ లోపల కలర్ ఫిల్ చేస్తారు విత్ న్యాచురల్ డై అండ్ విత్ బ్యాంబూ పెన్. నిజంగా చాలా చాలా పేషెన్స్ ఉండాలి, నాకైతే అంత పేషెన్స్ లేదు. సో నిజంగా కలంకారీ ఆర్టిస్ట్గా అయితే హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. నేనైతే వీడియో ఒకటి చూశాను, ఆ క్లాత్ ప్రిపేర్ చేయడానికి కానీ, ఆ న్యాచురల్ కలర్స్ ప్రిపేర్ చేయడానికి కానీ, మళ్ళీ ఆ డిజైన్ వేయడం. ఇట్స్ నాట్ లైక్ ఫుల్ ఓకే పెయింట్ వేసేసి ఏదో డిజైన్ వేసామా, కాదు. ఫస్ట్ డిజైన్ వేసి ఆ బ్యాంబూ పెన్తో డిజైన్ అంతా ఫిల్ చేస్తారు. చాలా చాలా ఓపిక ఉండాలి. అండ్ యాక్చువల్లీ నేను ఈ రీసెర్చ్ చేసే ముందు వరకు అయితే నాకు అంత నచ్చేది కాదు, లైక్ కలంకారీ నచ్చేది కాదు ఇన్ ద సెన్స్ లైక్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే నేను ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కలంకారీ శారీ అయినా ఆర్ ఏదైనా డ్రెస్ లాంటిది కొందామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు తెలిసిన ఆర్టిస్టులు, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. మేమేదో జస్ట్ వాటర్ కలర్ ఒక బ్లాక్ పెన్తో చేస్తున్నాం, కానీ యాక్చువల్ కలంకారీ ఆర్ట్ ఈజ్ రియలీ గ్రేట్. యాక్చువల్లీ మనం తెలుగు వాళ్ళం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, బికాస్ ఇది మన స్టేట్లో ఆరిజిన్ అయింది కదా. సో వీ షుడ్ ఫీల్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వీ షుడ్ ప్రమోట్ ఇట్. యాక్చువల్లీ ప్రమోట్ అంటే పెద్ద వర్డ్ అవుతుందేమో, అట్లీస్ట్ మనం కలంకారీ శారీ అయినా తీసుకోవాలి. వీ షుడ్ సపోర్ట్ దోస్ ఆర్టిస్ట్స్. సో పీకాక్ని అయితే ఈ చిన్న చిన్న డిజైన్స్తో ఫిల్ చేసేసాను. అండ్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, అది డిజైన్లో కవర్ చేశాను. అండ్ ఈ పీకాక్ ఫేస్ దగ్గర అయితే కొంచెం కలర్ తక్కువ అయింది. సో కలర్ పెన్సిల్, సేమ్ కలర్ పెన్సిల్ యూస్ చేసి అది కొంచెం కవర్ చేసేసాను. సో కలంకారీ పీకాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, but still this is my first kalamkari with the watercolor pencils. So మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.